సరిగా ఒక సిమ్టమ్ గురించి పదే పదే చెప్తుందంటే అది నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అది ఆయాసం కానీ, అది దగ్గు కానీ, వాళ్ళ బ్రీతింగ్ డిఫికల్టీ కానీ, ఆ డిస్కంఫర్ట్ కానీ, ఆ నైట్ వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ, ఏదో ఏదో నార్మల్ అయితే కాదు. సంథింగ్ ఆ బ్రీతింగ్లో ఎక్కడో తేడా ఉంది అని మాత్రం తల్లి పదే 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 చెప్తుంటుంది. ముక్కులో గాలి ఆడట్లేదు, నోరు తెరిచి నిద్రపోతున్నాడు, నైట్ పూట గురక పెడుతున్నాడు, బాగా అటు ఇటు తిరుగుతున్నాడు ఊపిరాడక అని రకరకాలుగా చెప్తుంటారు. అయినా పగులు పూట వచ్చేసరికి ఆ పిల్లవాడిని చూసినా, ఆ పాపను చూసినా కూడా మంచిగా ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి అది మనకు గనక ఆ సబ్జెక్టు మీద అవగాహన లేకపోతే దాన్ని డయాగ్నోజ్ చేయడం కష్టమవుతుంది. ఓకే, తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ తల్లి సైడో తండ్రి సైడ్ వాళ్ళకు అలర్జీ ఉంది, తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉంది, దగ్గు ఉంది, ఆయాసం ఉంది. తల్లికా తండ్రికా వాళ్ళ సైడా వీళ్ళ సైడా ఎవరికి ఉందనుకున్నాం. ఇక వీళ్ళకు ఉంది కూడా అదే ఉంటుంది. సో వీళ్ళకు కూడా దగ్గు రావటం, మాటికి సీజన్ మారినప్పుడు దగ్గు రావటం, దగ్గు వచ్చినప్పుడు హాస్పిటల్కి పోవటం, యాంటీబయాటిక్స్ వాడటం, ఒక వారం రోజులు తగ్గటం, మళ్ళీ హాస్పిటల్కి పోవటం, మళ్ళీ రావటం, ఇవన్నీ చేస్తూనే ఉంటారు, యాంటీబయాటిక్స్ వాడుతూనే ఉంటారు. సో ఫైనల్గా వీళ్లకు అలర్జీ ఉంది, ఆస్మా ఉంది అని చెప్పి మేము డయాగ్నోస్ చెప్పినప్పుడు పేరెంట్స్ చాలామంది ఉలిక్కిపడి దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో దయచేసి తల్లిదండ్రుల్లో ఎవరికి అలర్జీ ఉన్నా, వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికి ఉన్నా, వాళ్ళ రక్త సంబంధంలో ఎక్కడున్నా కూడా పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి జీన్స్ ద్వారా. ఎందుకంటే ఇది వంశపారంపర్యంగా సంక్రమించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యాధుల్లో ఒకటి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన, హైదరాబాద్.